ఏపీపైనే ఎక్కువగా దృష్టి సారించిన చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తన ఉనికి కోల్పోయే ప్రమాద స్థితికి చేరుకుంది. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో కూడా కేవలం నామమాత్రపు పోటీ తప్ప ఎక్కడా సరైన అభ్యర్థులనే నిలబెట్టలేదు. దాదాపు టీడీపీ సీనియర్ నేతలంతా నాడు కేసీఆర్ పార్టీలోకి చేరిపోవడంతో తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. అయితే ఏపీలో కూటమి సహకారంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలోనూ అదే ఫార్ములాను ప్రయోగించనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ పర్యటనలో భాగంగా తెలుగుదేశం శ్రేణులతో బంజారాహిల్స్ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు చంద్రబాబు. కొన్ని కారణాలతో తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయలేదని చంద్రబాబు అన్నారు. తనకి తెలంగాణపై ఎటువంటి వ్యతిరేకత లేదని, తాను తెలంగాణకు వ్యతిరేకమని చాలామంది చెప్పిన మాటలు నమ్మవద్దని అన్నారు. త్వరలోనే తెలంగాణలోనూ టీడీపీకి పునర్వైభవం వస్తుందని భరోసా ఇచ్చారు. ఇకపై తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతాయని అన్నారు. ఇప్పటికీ గ్రామీణ స్థాయిలో మంచి క్యాడర్ ఉన్న పార్టీ తెలుగుదేశమేనని అన్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో చరిష్మా ఉన్న నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమించబోతున్నామని చెప్పారు. అది కూడా అందరి ఆమోదంతో మాత్రమే అన్నారు. తెలంగాణలో సమస్యలపై మంచి అవగాహన ఉన్న నేతను అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లుగా తెలిపారు. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం గురించి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టి కార్యకర్తలను పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లోపు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే కొత్తవారు కానీ పాతవారు కానీ టీడీపీలో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. తనకు నాయకులు కాదు ముఖ్యమని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే క్యాడర్ ముఖ్యమన్నారు. వ్యక్తులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ పార్టీ సిద్ధాంతాలు మాత్రం మారవని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అద్భుత విజయాలను చవిచూసింది. అలాగే అపజయాలు కూడా ఎదుర్కొంది. కష్ట సమయంలో కార్యకర్తలే అండగా నిలబడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా వారిపైనే నమ్మకం ఉంది. మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడంలో వారే కీలకంగా నిలబడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. పార్టీని వీడేవారే తప్ప చేరేవారు ఎవరూ కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ కనుక సిన్సియర్గా తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే తప్పకుండా బీఆర్ఎస్ నుంచి టీడీపీకి వలసలు ప్రారంభమవుతాయని పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లుగా తెలుస్తోంది.